తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా టీడీపీలో కీలకమైనటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి వ్యవహరించిన విషయం కూడా తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పలు పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరవలసి వచ్చింది. తర్వాత ఆయన కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడిగా, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చంద్రబాబు విషెస్ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు గెలిచిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా విషెస్ చెప్పడం జరిగింది. అయితే వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు హోదాలో ఇప్పటి వరకు కలుసుకోలేదు. వచ్చే నెల 3వ వారంలో ఇది జరగబోతుంది. ఇరువురు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద కలవబోతున్నారు. అది కూడా ఒక కమ్మ మహాసభని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు ఒకే వేదిక మీద కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి నిర్వాహకులు తెలియజేయడం జరిగింది.